ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? ఉంటే పనిచేస్తోందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీద ఆ పార్టీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఆమె వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడని అంశంగా ఉంది అంటూ ప్రచారమే జరుగుతోంది. అధికారంలో ఉన్న కూటమి నిర్ణయాలను ప్రశ్నించాలి, ప్రజల కోసం కష్టపడేలా మాట్లాడాలి. కానీ కూటమిని పక్కన పెట్టి వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదంటున్నారు. వైసీపీ అధికారంలో లేదు, అలాగే కాంగ్రెస్ కూడా అధికారంలో లేదు. రెండు పార్టీలు కలిసి అధికార పార్టీని ప్రశ్నించాల్సింది పోయి జగన్ని టార్గెట్ చేయడం, జగన్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప ఇంకేం చేయడం లేదు అంటున్నారు ఆ పార్టీ నేతలు. షర్మిల పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి కూడా కూటమి క్యాండిడేట్లా మాట్లాడుతూ జగన్ని విమర్శిస్తూ ఆమె విమర్శల పాలవుతోంది. ఈ విషయాలన్నిటి మీద ఆ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు జీవీ హర్ష్ కుమార్ డైరెక్ట్గా షర్మిలను టార్గెట్ చేస్తూ ఆరోపించిన విషయం తెలిసిందే. నేషనల్ పార్టీ లీడర్గా ఉంటూ ఇంటి వ్యవహారాలను చూసుకోవడం కరెక్ట్ కాదన్నారు. అన్నయ్యను విమర్శలు చేస్తే చాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఎలా పోయినా అవసరం లేదు అంటూ సెటైర్స్ వేశారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తారు, కానీ ఏపీలో పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంతా అంటూ కౌంటర్లు వేశారు. దీంతో షర్మిలను పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.